యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి వేదన దానికి ఒక కారణం ఉంటుంది. న్యాచురల్గానే చూసుకుంటే మీకు తెలిసిపోతుంది, ఓకే ఇది చేయడం వల్ల ఈ వ్యాధి వస్తుంది, ఈ తప్పు చేశారు కాబట్టి ఇది వచ్చింది. ఇలాగా కొంతవరకు అది కరెక్ట్ చేసుకున్న వారికి చేసుకున్నంత అనే టైప్లో మనము చేసినటువంటి పొరపాట్లు అవి వాటి విషయమై కొన్ని ఇబ్బందులు వస్తాయి. మరి దేవుడు ఏమంటున్నాడు? కరెక్టే, ఎవరో ఒకరు పాపం చేసి ఉండొచ్చు, వీడికి కన్నవాడైనా లేకపోతే వీడైనా చేసి ఉండొచ్చు. అయితే నిశ్చయముగా ఆయన మన రోగములను భరించాడు. మరి రోగాలు భరించాలంటే రోగానికి కారణమైనటువంటి దేన్ని భరించాలా? పాపాన్ని భరించాలా. సిన్ బ్రాట్ సిక్నెస్. సో ఆయన రోగాలు భరించాడంటే నిశ్చయముగా ఆయన మన పాపములు భరించాడు. హీ హాస్ టేకెన్ అవర్ సిక్నెసెస్. షోర్లీ నాట్ ఓన్లీ అవర్ ఇన్ఫర్మిటీస్, హీ హాస్ టేకెన్ అవర్ ఇనిక్విటీస్. యేసు గురించి అవతల వాళ్ళకి చెప్దామనే వాళ్ళు చాలా తక్కువ. మనము చూడని లోకమే నిజము చూచే లోకము కంటే. ద అన్సీన్ వరల్డ్ ఈజ్ మోర్ రియల్ దాన్ ద సీన్ వరల్డ్. అయితే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టాను అంటే దేవుడికి తెలుసు. అయితే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఏం చేసినా ఇవన్నిటిని, ఈ పాపాలన్నిటిని కూడా ఆయన భరించాడంట. ఈ పాపాలని భరించాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు? ఈ రోగాల్ని కూడా నేను భరించేశాను కాబట్టి ఎవరికైనా ఏదైనా వ్యాధి గనక ఉందా, నా క్రియలు వారిలో ప్రత్యక్షపరచడానికే జగత్ పునాది వేయక మునిపే నేను నా కుమారుణ్ణి వధించాను. ఐ హావ్ స్లీడ్ హిమ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ఒక వ్యక్తి స్వస్థపడ్డాడంటే ఒక వ్యాధి నుంచి, దానితో పాటు దేవుణ్ణి లోతుగా తెలుసుకొని నీతిగా ప్రవర్తించి పాపాన్ని జయించే గుణం కూడా పెరుగుతుంది స్వస్థతతో పాటు. వెనెవర్ సంబడి ఈజ్ ఫర్ గివెన్, ఎవరైనా ఒక పాపము నుంచి క్షమాపణ పొందారనుకోండి, ఆ పాపమును చేయకుండా ఉండే సామర్థ్యం పెరుగుతుంది. ఫర్గివ్నెస్ ఇంక్రీజెస్ ఎబిలిటీ ఇన్ ఎ పర్సన్ నాట్ టు కమిట్ దట్ సిన్ అగైన్. ఒక వ్యక్తిని ఎవరైనా క్షమించారనుకోండి, ఆ వ్యక్తి మళ్ళా ఆ పాపము చేయకుండా ఉండడానికి సామర్థ్యము తగ్గుతుందంట. అందుకే పేతురు అంటాడు, ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా? అప్పుడు ఏమంటాడు? 7 times. అంటే నువ్వు ఆ వ్యక్తిని క్షమించే కొలది మనం అనుకుంటాం వీడికి క్షమించే కొలది వీడు ఎక్కువ తప్పులు చేస్తాడు అని. మనం వారిని క్షమిస్తేనంట వారిలో ఆ తప్పు చేసే సామర్థ్యం తగ్గుతుందంట, చేయకుండా ఉండే యొక్క సామర్థ్యం ఏమవుతుందంట? పెరుగుతుందంట. దట్స్ వై ఫర్గివ్నెస్ ఇస్ ఇంపార్టెంట్. సో వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ హియర్, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. అంటే ఇఫ్ యు సీ అ బ్లైండ్ మ్యాన్, జస్ట్ హీల్ హిమ్. వాని కొరకు ఏం చేయాలంట? ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సిక్, జస్ట్ హీల్ హిమ్. దీస్ ఆర్ ఫర్ దోస్ హూ ఫోకస్ అండ్ స్టార్ట్ డూయింగ్. ఆయన శిష్యులకు కూడా మొదట పిలిచినప్పుడు ఏమిస్తాడు? రోగాలు స్వస్థపరిచే వరం ఇస్తాడా? ప్రవచన వరం ఇస్తాడా? గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ ఇస్తాడా? మిరకల్స్ ఇస్తాడా? ప్రీచింగ్ ఇస్తాడా? వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ నాలెడ్జ్ ఇస్తాడా? ఫస్ట్ హీలింగ్ గిఫ్ట్స్ ఇస్తాడా వాళ్ళకి? హీలింగ్ గిఫ్ట్స్. సో గాడ్ హిమ్సెల్ఫ్, యేసుప్రభు వారు కూడా మొట్టమొదటిగా మీరు చూస్తే ఆయన చేసిన అద్భుతాలన్నిటిలో చూస్తే ఎక్కువ అద్భుతాలు ఏం చూస్తాం మనము? హీలింగ్స్. అంటే సంఘము ఆ వ్యక్తితో పొరపాటు చేశాడు, ఆ వ్యక్తి తప్పు చేశాడు కాబట్టి అనుభవించాలా, వాడు భరించాలా అని చూస్తుంది సంఘం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను వాడు పాపము భరించాను, వాడు నువ్వు క్షమించు. ఎందుకంటే సంఘం వాడు తప్పు చేశాడు కాబట్టి వాడు అనుభవించాలని చూస్తుంది. నువ్వు వాక్యం విశ్వాసంతో బోధించాలన్నాడు. కమాన్ రీడ్. కాబట్టి వారు గుడ్డివారై ఉండి మనుషుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుము అని వానితో చెప్పగా. చదవండి. వాడు, ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూపు పొందుచున్నానని అనెను. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఎలాగూ తెరిచెనని మరలా వానిని అడగగా, వాడు, ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోసే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము గాని వీడెక్కడ నుండి వచ్చెనో ఎరగమని చెప్పి, అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడ నుండి వచ్చెనో మీరెరగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. మిరకల్ ఈజ్ అన్డెనయబుల్ డివినిటీ.
హీలింగ్ ఈజ్ అన్ అన్డెనయబుల్ డివినిటీ. స్వస్థత అనేది దైవత్వము యొక్క సాక్ష్యము. అందుకే సైతానుడు దాన్ని వ్యతిరేకిస్తాడు. అందరూ చెప్పండి, స్వస్థత దైవత్వము యొక్క సాక్ష్యము. దట్స్ వై జీసస్ డిడ్ సో మెనీ మిరకల్స్. ఇట్ ఈస్ మై డివైన్ నేచర్. హీలింగ్. అందరూ స్వస్థత అనండి. ఈ వాక్యం విన్న వాళ్ళంతా మీ జీవితంలో నుంచి మీ కుటుంబమునకు, అన్ని జనులకు, అన్ని చోట్లకు అద్భుతములు వెళ్ళును గాక. శిష్యులు అంటే ఎవరు అనుకుంటున్నారు? ట్రైనింగ్ అయ్యేవాళ్ళు కాదు. ఈ మాట నమ్మి ఏమైనా అన్నవాళ్ళు చాలా అద్భుతాలు వెళ్ళిపోతారు. యు ఆర్ లిసనింగ్ దిస్ విల్ ఎక్స్ప్లోడ్. యు సీ దట్ నౌ. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎదురని ఆశ్చర్య అయినను ఆయన నా కన్నులు తెరిచిన. వాళ్ళకి అర్థం కావట్లే. ఒక్క అద్భుతము సంఘాలన్నిటికీ క్వశ్చన్ మార్క్ పెట్టగలదు. ఒక్క అద్భుతము వేరే అన్నిటికీ క్వశ్చన్ మార్క్ పెట్టగలదు. యు గాట్ ఇట్ నౌ. దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు ప్రే ఫర్. షిఫ్ట్ యువర్ ప్రేయర్. ఎక్స్ప్లోజన్ ఆఫ్ హీలింగ్ మిరకల్స్. యు ఆర్ ఎ వర్షిపర్, యు ఆర్ ఎ స్టాఫ్, ఇంజనీర్, డాక్టర్, ఎవరైనా పనిచేసుకునే దానివా, నేను మీ హస్తములను, మీ యొక్క జీవితములను అనేక స్వస్థతలు చేసే జీవితాలుగా మారుస్తాను. నువ్వు ఎలాంటి వాడివైనా మర్చిపోవు. ఎందుకంటే వన్ మిరకల్ ఇస్ ఛాలెంజింగ్ ద హోల్ నేషన్. అందుకే యేసు ప్రభువు చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. హీలింగ్స్ అండ్ హీలింగ్స్ అండ్ హీలింగ్స్ అండ్ హీలింగ్స్. చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనను దేవభక్తకుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టిగ్రొడ్డి వాని కనులెవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమియో చేయనేరడని వారితో చెప్పెను. Miracles tell that you are from God. The calling is not ordination, not that university, not that dress, not that pulpit. Miracle tell you that you are from heaven. ఎంతమందికి అర్థం అవుతుంది? Devil doesn't like people with miracles because they are from heaven. Healing people are from heaven. ఎంతమంది నేను ఆ పరలోకం నుంచి వచ్చాను అనిపించుకుందాం అనుకుంటున్నారు? సో ఆస్క్. కాబట్టి దేవుడిని ఏమడగాలి? నా జీవితం ద్వారా, నా చేతుల ద్వారా ఏం చేయమని అడగాల? అప్పుడు ఏమంటారు? నీ దేవుడు పరలోకంలో ఉండే నిజమైన దేవుడు అంటారు. యు సీ దట్ నౌ. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయడని మీతో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టిన నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. సో ద చర్చ్ విల్ నెవర్ రిసీవ్ గాడ్ ఆర్ హిస్ పీపుల్. సో డోంట్ వెయిట్ ఫర్ చర్చ్. ఇదిగో నువ్వు ఇళ్లలో పని చేసుకునే దానివా, స్కూల్ టీచర్వా, దేవుడికి అవైలబిలిటీ కావాలా, నన్ను తెలుసుకున్న వాళ్ళు కావాలా. I want to use you and do tremendous miracles. అయితే ఎంతమంది ప్రభు ఈ ఉద్యమంలో నన్ను వాడుకో అనుకుంటున్నారు? God want to use you the revival. He cannot use other people. అనుకోవచ్చు, నేను ఎలిజిబుల్ కాదా? నువ్వే ఎలిజిబుల్. పక్కన వాళ్ళు చెప్పు, నువ్వే సరైన వాడు అనండి. God is looking for thirsty people, not intelligent people, not studious people, not holy people. ఈరోజు ఈ వాక్యం విని ఎవరైతే ప్రభు ఈ ఉద్యమంలో నేను పాల్గొంటాను అనుకుంటున్నావో, ఆ దాహము కలిగి ఉన్నావా, ఐఎమ్ టెల్లింగ్ గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ. అందరూ చెప్ప, ప్రభు ఈ ప్రపంచాన్ని మార్చే గొప్ప స్వస్థత ఉద్యమంలో నన్ను వాడుకో. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, నీవు ఏ రకంగా నీ శిష్యుల ద్వారా అద్భుతాలు చేశావో, ఏ రకంగా నీవు అనేకులను స్వస్థపరిచావో, నీ కార్యాలను ప్రత్యక్షపరచుకోవడానికి నీవు శిష్యులు ఎన్నుకున్నావు. రక్తస్రావం, నా గుండె జబ్బు, ఊపిరితిత్తులో వ్యాధి, కిడ్నీలో వ్యాధి, నా పిల్లలు లేని గడ్డితనము నా జీవితంలో ప్రత్యక్షపరచుకో. నేను నిన్ను మహిమపరుస్తాను. దాయను ఇదిగో ఈరోజు దప్పికొని ఉన్న ఈ హస్తాలను మార్చి నిశ్చయముగా వీధి పరలోకం నుంచి వస్తే కానీ ఇది సాధ్యము కాదు. వీరు దేవుని బిడ్డలు, వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అనే సాక్ష్యం వారికి ఎరిగినట్లు నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.